ఇక సవాల్కు మాత్రం అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే సీఎం రేవంత్ రెడ్డి విసినటువంటి సవాల్కు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలైతే ఇక్కడికి రావడం జరిగింది. ఇక సీనియర్ నేతలు ఉన్నారు. దేవి ప్రసాద్ సార్, చెప్పండి, నిజంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి రీత్యా కూడా అనేక ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకురావాలి, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ఎజెండా అనుకున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు సవాల్ విసిరారు. మరి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీకి వెళ్ళినటువంటి సమయంలో మీకు ఇక్కడికి రావడాన్ని సవాల్ స్వీకరిస్తున్నాం, మీకు దమ్ముంటే రండి అని ఈ విధంగా మాట్లాడుతుంది ఎట్లా చూడాలి? ఈ సవాల్ మేమేసింది కాదు. అంటే మీడియా మిత్రులకు అందరికీ కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ఇది. ఆయన సవాల్ను మేము స్వీకరించినాం. రేవంత్ రెడ్డి మోదీని, కిషన్ రెడ్డిని, కేసీఆర్ను, కేటీఆర్ను రమ్మన్నాడు. ఈ నలుగురు రావాలంటే వేదికలు ఏంటి? అసెంబ్లీలో మోదీ సభ్యుడు కాదు, కిషన్ రెడ్డి సభ్యుడు కాదు, పార్లమెంట్లో కేసీఆర్ సభ్యుడు కాదు, కేటీఆర్ సభ్యుడు కాదు, రేవంత్ రెడ్డి సభ్యుడు కాదు. చర్చించాల్సింది ప్రజావేదికల మీద. కాబట్టి మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అనేది అనేక ఉద్యమాలకి ఒక శ్రీకారం చుట్టినటువంటి గడ్డ కాబట్టి ఇక్కడనే చర్చ చేద్దామని చెప్పి పిలిచినాం. కానీ రేవంత్ రెడ్డి ఈ చర్చకి మరి చర్చను ఎందుకు పెట్టాలి, అనవసరంగా ఎందుకు అబాస్పాలు కావాలనేటువంటి విషయం మీద ప్రభుత్వ వివరణ లేదు. రేవంత్ రెడ్డికి ముఖ్యమైన పనులు ఉంటే డెఫినెట్గా ఢిల్లీకి పోవచ్చు, కానీ వేరే మంత్రులను వచ్చి ప్రభుత్వ వివరణ ఇవ్వాలి కదా. మేము అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నాం, అనేక ప్రజల ఆకాంక్షలు. ఇవాళ వరదలు వచ్చినా, కృష్ణా గోదావరిలో వరదలు వచ్చినా కూడా వరద నీటిని అట్టు పెట్టుకొని ఇవాళ చెక్ డ్యాములు నింపడం కానీ, చెరువులు నింపడం కానీ, రిజర్వాయర్లు నింపడం కానీ చేయకపోవడం వల్ల రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నదనేటువంటి విషయాన్ని మేము చెప్తా ఉన్నాం. అటు మహారాష్ట్రలో, కర్ణాటకలో వర్షాలు విపరీతంగా రావడం వల్ల ఇవాళ నీళ్ళు వస్తే మేము ఆగస్టు 1కు విడుదల చేస్తాము. నీళ్లు అంటే ఏమైనా అర్థం ఉందా? వరదలు వచ్చినప్పుడు గేట్లు తెరవాలి, కానీ గేట్లు తెరిచినప్పుడు వరదలు రావు కదా. కనీస జ్ఞానం లేకుండా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం అనేటువంటి, మేము ఆగస్టు 1కు అంటే ఇదేమో దసరా పండుగ, దీపావళి పండుగ కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వరదల్ని దృష్టిలో పెట్టుకొని గేట్లు తెరవన్నా తెరవద్దా అని. కన్నెపల్లి పంప్ హౌజు మీరు మేడిగడ్డ, ఇవాళ మేడిగడ్డకు సంబంధం లేకుంటే కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి లిఫ్ట్ చేయమని మా హరీష్ రావు గారు చెప్పారు. కాబట్టి ఈ అన్ని విషయాల్ని ఇవాళ మేము ప్రజావేదికగా చర్చించదలుచుకుంటే మీరు అసెంబ్లీ పెట్టండి. సభానాయకుడు లేఖ ఇస్తే అసెంబ్లీ పెడతారు. అసెంబ్లీలో ఆ గురుకుల విద్యాలయాల్లో చనిపోయినటువంటి వాళ్ళ గురించి మాట్లాడదాం, మహిళల మీద అత్యాచారాలు మాట్లాడదాం, రైతు బంధు రుణమాఫీ మీద మాట్లాడదాం, శాంతి భద్రతల మీద మాట్లాడదాం, నిరుద్యోగుల మీద మాట్లాడదాం, ఉద్యోగుల మీద మాట్లాడదాం. మీరు పెట్టండి, ఎన్ని రోజుల కంటే అన్ని రోజులకు చర్చకు మేము రెడీ. కానీ రాష్ట్రంలో చాలా వరకు మనం చూస్తున్నాం, సమస్య వచ్చినప్పుడు మాత్రం ఏ నాయకుడు స్పందించరు. చాలా వరకు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎందుకు బయటికి వెళ్తారు? దీన్ని ఎట్లా చూడాలి? అంటే అది రాజకీయ పార్టీలకు. మేము ఎన్నికలు ఇప్పుడు ఏం లేవు మాకు. మేము 18 నెలలుగా ఈ పని చేస్తూనే ఉన్నాం. మూసీకి సంబంధించినటువంటి విషయంలో మేము ఫైట్ చేసినాము, హైడ్రాకి సంబంధించినటువంటి దాంట్లో ఫైట్ చేసినాము, వడ్లకు బోనస్ ఇవ్వకుంటే ఫైట్ చేసినాము, రైతు బంధు ఇవ్వకుంటే ఫైట్ చేసినాము. ఎన్నికలతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీలు నిత్యం ప్రజల్లో ఉండడం అనేటువంటిది ప్రజలు స్వీకరిస్తారు. కష్టాలు ఉన్నప్పుడు, కన్నీళ్ళు ఉన్నప్పుడే ప్రజల పక్షం ఉండాలి. కానీ సంస్థాగత ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఈ 3 ప్రధాన పార్టీలు ప్రజలను ఒక పేరు చెప్పుకొని వాళ్ళు అంటే వ్యక్తిగత ధోరణుల్లో వెళ్తున్నారని చెప్పేసి చాలా మంది విమర్శిస్తున్నారు. రాజకీయ పార్టీకైనా వర్తిస్తుందో కానీ టీఆర్ఎస్కి వర్తిస్తుంది. మాది ఉద్యమ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టినటువంటి పార్టీ. ఆ తర్వాత రాజకీయ పార్టీగా మారినప్పటికీ కూడా మేము ఇవాళ అనేక అంశాలు ప్రభుత్వం దగ్గర ఎన్నికలతో సంబంధం లేకుండా తెస్తున్నాం. ఎన్నికలు మీరు 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. రిజర్వేషన్లు ఇస్తారా, ఎన్నికలకు ఎప్పుడు పోతారో ఇంకా అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి. సర్పంచులు లేకపోవడం వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. మేము ఇచ్చినటువంటి ట్రాక్టర్లకు కనీసం డీజిల్ పోయినటువంటి ఒక పరిస్థితి ఇవాళ ఏర్పడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేము ఏమైనా చేసేది సమస్యల మీద మాట్లాడదాం. కానీ సంస్థాగత ఎన్నికలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది 3 ప్రధాన పార్టీలు. అటు మీ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. కానీ బీఆర్ఎస్ కీలక నేతలు కొంతమంది అంటున్నారు, ప్రతిపక్షాలు చాలా గట్టిగా ఉంటే అధికార పార్టీ ఓడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటారు. దాన్ని ఎట్లా చూస్తారు? డెఫినెట్గా ఇలా ప్రజల మూడ్ చూస్తూ ఉంటే, ప్రజల సంబంధించినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఒకవైపు హామీలు అమలు చేస్తలేరు, ఒకవైపు చెప్పిన ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి ఇలా డెఫినెట్గా ఓడిపోతామనేటువంటి భయంతోనే ఎన్నికలను వాయిదా వేస్తూ పోతున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఇలా 20,000 కోట్ల రూపాయలు ప్రతి టెన్యూర్లో పెడతామన్నారు. ఎన్ని పెట్టినారు? 9,000 కోట్ల రూపాయలే పెట్టారు. కాబట్టి బీసీలు అందరూ కూడా పెద్ద ఎత్తున తిరగబడతా ఉన్నారు. 56% బీసీలు ఉంటే మీరు 51% కుదించారు. 42% ఇస్తామన్నారు, అది కూడా ఇస్తలేరని చెప్పి ఒకవైపు పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ చాలా సమస్యల్ని ఇవాళ ఫేస్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ అనిరుద్ధ్ రెడ్డి ఒక ఆయన మంత్రి నిన్న వాకటి శ్రీహరి మాట్లాడుతూ నాకు అన్ని చెత్త శాఖలు ఇచ్చిండు అన్నారు. మంచి శాఖలేంది, చెత్త శాఖలేంది?
చాలా విచిత్రంగా ఉంది. ఇలా ఒక అనిరుద్ధ్ రెడ్డి అనే మాకు ఈడ కోవట్లున్నారు అంటాడు, ఒక ఆయనేమో పీసీసీ పోస్టు కోట్ల రూపాయలు పెట్టి డబ్బులు తెచ్చుకున్నామని అంటాడు, ఒక ఆయనేమో ఒక సామాజిక వర్గం అంతా కూడా బొందబెట్టాలంటాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంది? కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఒక స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రావాలని మేము డిమాండ్ చేస్తాం. కానీ సంస్థాగత ఎన్నికల్లో అటు మేము కాంగ్రెస్ ఉన్నాము, బీఆర్ఎస్ ఉన్నాము, చాలా మంది బీజేపీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? బీజేపీ ఎక్కడ? బీజేపీ ఒక మనం ఉంటారు కదా ఆటలో ఎక్స్ట్రా ప్లేయర్, తెలంగాణలో ఎక్స్ట్రా ప్లేయర్ బీజేపీ. చాలామంది గొప్ప గొప్ప అధ్యక్షులు పనిచేశారు. మోడీ భారతదేశం అంతా సునామీలాగా వీస్తున్నప్పుడే తెలంగాణ ప్రజలు స్వీకరించలేదు. కాబట్టి ఇక్కడ బీజేపీకి ఒక సామాజిక నేపథ్యం లేదు, సామాజిక ఉద్యమాలు లేవు. అది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీ లేని పోరాటం చేయడంలో కూడా ఆ రోజు విఫలమైంది. 3 రాష్ట్రాలు మేము 2 ఓట్లు వేయండి మీకు 3 రాష్ట్రాలు ఇస్తామని ఆ రోజు చెప్పిండ్రు. కానీ 2 రాష్ట్రాలు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ను విభజించేటువంటి సాహసం చేయలేదు. కాబట్టి బీజేపీ కలలు గంటా ఉంది. ఆ కలలు గననివ్వండి. కళలు ఎన్ని దశాబ్దాలైనా ఇక్కడ నెరవేరినటువంటి పరిస్థితి. పోటీ డెఫినెట్గా కాంగ్రెస్కు మాకే క్షేత్రస్థాయిలో ఉంటుందనేటువంటిది మేము విశ్వసిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా మీరు చూస్తూ ఉన్నారు. ఇలా ఒక్కరన్నా కాంగ్రెస్ పార్టీలో చేరుతుండ్రా? తండోపతండాలుగా వచ్చి ఇలా బీఆర్ఎస్లో చేరుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్ అంతా బీఆర్ఎస్దే. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పూర్తిగా వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్నటువంటి ప్రజల్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ను ఇక ప్రజలు దగ్గర రానివ్వరనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. మొత్తంగా చూస్తే మాత్రం సంస్థాగత ఎన్నికల్లో ప్రధాన పోటీ అటు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మాత్రమే ఉంటుంది. బీజేపీ మాత్రం ఎక్స్ట్రా ప్లేయర్ అంటున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.